ஃபர்ஸ்ட் நம்ம நெக் ஸ்டிச் பண்ணிக்கலாம். குவார்ட்டர் இன்ச்சில் ஃபோல்டிங் பண்ணிக்கின்னு ஸ்டிச் போட்டுக்கோங்க. ఫస్ట్ మనం నెక్ కుట్టుకుందాం. క్వార్టర్ ఇంచ్లో ఫోల్డ్ చేసి ఎడ్జ్ స్టిచ్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా అదే మాదిరి ఫ్రంట్ నెక్ కూడా ఎక్సెస్ ఫ్యాబ్రిక్ మొత్తమా కట్ பண்ணிடுங்க. ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏముందో మొత్తం కట్ చేసేసేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ సెపరేట్ பண்ணுறேன். ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ సెపరేట్ చేసుకోండి. சென்டர் பாயிண்ட் மார்க் பண்ணிக்கோங்க. பேக் நெக் கூட சென்டர் பாயிண்ட் மார்க் பண்ணிக்கோங்க. సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్లో. ఇందులో యోక్ పార్ట్లో కూడా మనం టాప్లో కూడా సెంటర్ పాయింట్ మార్క్ చేసుకున్నాం. టాప్లో కూడా நம்ம సెంటర్ పాయింట్ మార్క్ பண்ணிக்கலாம். ఫస్ట్ நம்ம ఫ్రంట్ నెక్ స్టిచ్ பண்ணலாம். ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ స్టిచ్ చేద్దాం. నేను ఇక కొంచెం జూమ్ పని కామికరా, నేను ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపెడతా చూడండి. అంటే సెంటర్ పాయింట్ మ్యాచ్ చేసి ఒక స్టిచ్ పెట్టుకోండి. ఓకే, ఇది సెంటర్ పాయింట్
அது மாதிரி ஒரு பாயிண்ட் பண்ணிவிட்டு அங்கே ஸ்டிச் போடணும். நான் பாருங்கள் எப்படி போடுறேன். ఓకే, ఇలా ఒక స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ పోట్టుకున్నా. லூப் ஒன்று ரெடி பண்ணுறேன் వైట్ కలర్లో. ఒక లూప్ ఒకటి రెడీ చేసుకోండి వైట్ కలర్లో. ఇప్పుడు ఇది రివర్స్ చేసుకుందాం. రివర్స్ பண்ணிக்கலாம். ஒன் சைடு லூப் அண்ட் பட்டன் பேட்டர்னில் இந்த இப்படி ரவுண்டாக ஸ்டிச் பண்ணிக்கணும். பாருங்கள் நான் எப்படி స్టిచ్ பண்ணியிருக்கிறேன். ఇది వన్ సైడ్ లూప్ అండ్ బటన్ ప్యాటర్న్ కదా, అలా రౌండ్గా చేసి కుట్టేసి మనకు ஸ்டிச் மார்ஜின் ఎంత ఉందో అంత கேப் పెట్టండి. நமக்கு அங்கே ஸ்டிச் மார்ஜின் எவ்வளோ இருக்குதோ அவ்வளோன்னு தான் கேப் வைங்க. இப்போ நான் வீடியோவில் காமிக்கிற மாதிரி பர்ஃபெக்டாக அங்கே ప్లేస్ பண்ணி స్టిచ్ பண்ணிக்கோங்க. இது మనకు రైట్ సైడ్ వస్తుంది. ఇది రైట్ సైడ్ வரும் லூப்பு. அது பாருங்கள், கரெக்டாக அந்த ஸ்டிச் அவ்வளோதான் இருக்கணும். ఓకే, అదోడు జాస్తి పొడిక్కూడదు. క్లియర్? ఆ స్టిచ్ ఎంత ఉందో అంతే మార్జిన్ ఉండాలి, దానికంటే ఎక్కువ లోపల మార్జిన్ పట్టకూడదు.
இப்போ நம்ம ஒரு 1/4 ఇంచ్ మార్జిన్ வச்சு కట్ பண்ணிக்கோங்க. ఓకే, 1/4 ఇంచ్ మార్జిన్ పెట్టి కట్ చేసేయండి ఎక్స్ట్రా మొత్తం. ఈ నీడిల్ பாயிண்ட் జాగ్రత్త, இந்த நீடில் பாயிண்ட் ரொம்ப ஸ்லோ முள்ளமா கட் பண்ணுங்க. నాచ్ పట్టుకోండి, చిన్నగా నాచ్ పెట్టుకోండి టర్నింగ్ కోసం. டர்ன் நீட்டாக ஆகிறதுக்காக சின்ன நாச். இப்போ இந்த நாச் எல்லாம் இருக்குது இங்கே பிளேஸ் பண்ணியிருக்கிறோம். இந்த நீடில் பாயிண்ட் ఎగ్జాక్ట్గా இருக்கணும். ఓకే, ఈ నీడిల్ పాయింట్కి ఇటు అటు రాకూడదు, కరెక్ట్ రావాలి. ఇప్పుడు మనం రివర్స్ చేసుకుందాం. இந்த நீடில் பாயிண்ட் கரெக்டாக இருக்கணும். ఓకే, இந்த பாயிண்ட்ஸ் நீட்டாக எடுங்க, ரிவர்ஸ் பண்ணிக்கோங்க. பாயிண்ட்ஸ் நீట్గా రివర్స్ చేసుకోండి. పాయింట్స్ బాగా షార్ప్గా రావాలి. ఓకే, அந்த பாயிண்ட்ஸ் பர்ஃபெக்டாக ஷார்ப்பாக வரட்டும். ஓகே, இப்போ ரிவர்ஸ் போட்டு పర్ఫెక్ట్ నీడిల్ పాయింట్ పారండి, ఎవడో స్లీక్ పాయింట్ இருக்குது. ఓకే, ఎంత స్లీక్ పాయింట్ ఉందో చూడండి, పర్ఫెక్ట్ నీడిల్ పాయింట్. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ మీకు కార్నర్ స్టిచ్ పెట్టుకోవాలనుకుంటే కార్నర్ స్టిచ్ పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే కార్నర్ స్టిచ్ లేకున్నా బాగానే ఉంటుంది. ఓకే, కార్నర్ ஸ்டிச் போடணும்னா கார்னர் ஸ்டிச் போட்டுக்கோங்க. ஓகே, இந்த நீடில் பாயிண்ட் கிட்ட ரொம்ப பர்ஃபெக்டாக போடணும். ஓகே, இது பாருங்க, నీడిల్ పాయింట్ ఎగ్జాక్ట్ 2 పాయింట్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వను. ఓకే, 2 పాయింట్స్ ఎలా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి, అది చాలా షార్ప్గా ఉండాలి. రైట్, ఈ పాయింట్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఓకే, ఈ లూప్ కూడా చూడండి, లోపల 1/4 ఇంచ్ మార్జిన్ కంటే ఎక్కువ ఉండదు, குவார்ட்டர் கூட உண்டு, 1/8 சாரி, உள் பக்கத்தில் 1/8 மார்ஜின் தான் இருக்கும். ஓகே, அதனால லூப் கூட கொஞ்சம் பர்ஃபெக்டாக, இல்லைன்னா நமக்கு லூப் கிட்டாங்க திக்னஸ் ఇంక్రీజ్ అయిపోయాడు. ఓకే, కార్నర్ స్టిచ్ நம்ம పోడలానా పోటుకలా. ఓకే, కార్నర్ స్టిచ్ మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కార్నర్ స్టిచ్ నేను వేస్తున్నాను, కార్నర్ స్టిచ్ நம்ம పోటుకలా. కార్నర్ స్టిచ్ చేస్తున్నాను, కార్నర్ స్టిచ్ நம்ம போட்டுக்கலாம். கார்னர் ஸ்டிச் பண்ணுறேன், நம்ம கார்னர் ஸ்டிச் பண்ணிக்கலாம். బ్యాక్ నెక్, சென்டர் பாயிண்ட் கரெக்டாக மேட்ச் பண்ணிக்கோங்க. బ్యాక్ నెక్ నేను డైరెక్ట్గా కూడా తచ్చేయగలం. ఓకే, బ్యాక్ నెక్ కూడా మనం డైరెక్ట్గా కూడా కుట్టుకోవచ్చు. అది మీకు అర్థం కావడం కోసం నేను మధ్యలో స్టిచ్ పెట్టాను, అది పురీరుకాగా.
நான் நடுவில் ஸ்டிச் போட்டிருந்தேன் ஃப்ரண்ட் நெக்கில். ஓகே, நீங்கள் டைரெக்டாக கூட பேக் நெக் தைச்சிக்கோங்க, சென்டர் பாயிண்ட் மேட்ச் பண்ணு. సేమ్ ఫ్రంట్ లాగే చిన్న నాచ్ పెట్టుకోండి టర్నింగ్స్లో. సేమ్ ఫ్రంట్లో వచ్చే మాదిరి టర్నింగ్స్లో స్మాల్ నాచ్ పోட்டுకోంగ. இப்போ டாப் ஸ்டிச் பெட்டுக்கொண்டாம். டாப் ஸ்டிச் போடும்போது இந்த பக்கம் மெட்டீரியல் டேர்ன் ஆகாது பார்த்துக்கோங்க. ஓகே, டாப் சைடு இருக்கக்கூடாது, நமக்கு క్యాన్వాస్ సైడ్ இருக்கணும் మెటీరియల్. ఓకే, టాప్ స్టిచ్ వేసేటప్పుడు మనకు ఆ మెటీరియల్ ఎక్సెస్ మెటీరియల్ ఉంది కదా, అలవెన్స్, అది వచ్చి క్యాన్వాస్ సైడ్ ఉండాలి. ఓకే, టాప్ సైడ్ టర్న్ అవ్వకూడదు. ఓకే, బాగా జాగ్రత్తగా చూసుకోండి, నేను జూమ్ చేసి చూపెడుతున్నాను. ఈ మెటీరియల్ వచ్చి క్యాన్వాస్ సైడ్. ఓకే, இந்த மெட்டீரியல் வந்து இந்த கேன்வாஸ் சைட் டர்ன் ஆகணும். ஓகே, இந்த டாப் சைட் டர்ன் ஆகக்கூடாது. இப்போ நீங்கள் டாப் ஸ்டிச் போடணும். கிளியர்? டாப் ஸ்டிச் வந்து கேன்வாஸ் மேலே போடணும், டாப் மேலே போடக்கூடாது. ரைட்? ఓకే, షోల్డర్ అటాచ్ பண்ணிக்கலாம். ఇప్పుడు మనం షోల్డర్ అటాచ్ చేసుకుందాం. షోల్డర్ పారంగా எப்படி అటాచ్ பண்ணுறను. ఓకే, షోల్డర్ చూడండి నేను ఎలా అటాచ్ చేస్తున్నాను. ఇది బ్యాక్ క్లాత్, బ్యాక్ సైడ్ క్యాన్వాస్ దీనికి అటాచ్ కాకండి, అలా ఫోల్డ్ చేసి పెట్టకండి. ఓకే, అలా ఫోల్డ్ చేసి పెడితే మనకి రా ఎడ్జ్ ఉంటుంది, అందుకోసం మనం ఇక్కడ లోడింగ్లో చేస్తాం. ஓகே, பேக் சைடில் இருக்கிற கேன்வாஸ் அப்படி ஃபோல்ட் பண்ணி வைக்காதுங்க. அப்படி ஃபோல்ட் பண்ணியிருந்தால் என்ன ஆகிடும்னா ரா எட்ஜ் வரும். அதுக்காக நான் இப்போ எப்படி பண்ணுறேன்னா லோடிங்கில் பண்ணணும், அந்த ரா எட்ஜ் வெளியில் தெரியக்கூடாதுல்ல. இப்போ நான் பாருங்கள், எப்படி ஃபஸ்ட்டு நம்ம இந்த 2 ஷோல்டர் பீசஸ் அட்டாச் பண்ணுறோம். ஓகே, இது பேக் சைடு கிளாத் మాత్రం టర్న్ பண்ணல பாருங்கள், ఫ్రంట్ది టర్న్ అయ్யிருக்குது. ఓకే, ఇలా సింగిల్ లైన్ ఇది మాదిరి ఫ్రంట్ది టర్న్ అయ్యింది, కానీ బ్యాక్ది ఎక్సెస్ మనం క్యాన్వాస్ వేసిన పీస్ టర్న్ అవ్వలేదు. చూడండి, అది టర్న్ నేను చేయలేదు. ఓకే, అలా చేయకూడదు. ఓకే, అలా చేస్తే మనకు ఆ రా ఎడ్జ్ బయటికి కనబడుతుంది. అందుకోసం నేను ఇప్పుడు బ్యాక్ టర్న్ చేయలేదు, ఫ్రంట్ది టర్న్ అయ్యింది. ఇప్పుడు నేను జాయింట్ చేస్తున్నాను. ఓకే, సింగిల్ స్టిచ్ ఇది. ఓకే, ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇలా టర్న్, ఇప్పుడు டர்ன் பண்ணிக்கோங்க. அப்போ என்ன ஆகிடும்னா நமக்கு லோடிங் ஆகிப்போயிடும். ஓகே, இப்போ செகண்ட் ஸ்டிச் நம்ம போட போகிறோம். அந்த ஸ்டிச் போடும்போது இது இப்படி டர்ன் பண்ணணும் பேக் அது. ஓகே, సేమ్ యాజ్ నెక్స్ట్ సైడ్ కూడా చేసుకోండి.
இப்போ చూడండి, இப்போ பாருங்க, லோடிங் ஆனால் எப்படி நீட்டாக இருக்குது. அதுவே இல்லைன்னா நம்ம அப்படியே ஸ்ட்ரைட்டாக தச்சுருந்தா ரா எட்ஜ் இருந்திருக்கும். ரைட்? ఓకే, ఇది మాదిరి நம்ம నెక్ కిட்ட ఫినిషింగ్ నీట్గా కుడుకును. ఓకే, ఇలా మనం చూడండి, ఇప్పుడు మనం అలాగే కుట్టేసి ఉంటే రా ఎడ్జ్ ఉండేది. ఓకే, ఇలా మనం నెక్ దగ్గర ఫిట్టింగ్ వచ్చి ఫ్యూజింగ్ దగ్గర ఫినిషింగ్ వచ్చి నీట్గా ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని లోడింగ్ ఫిట్టింగ్ అంటారు. ఓవర్లాక్ చేసేవాళ్ళు ఓవర్లాక్ చేసుకోండి. ఓవర్లాక్ பண்ணிருக்கிறேன். ఓకే, ఓవర్లాక్ చేయాలనుకున్న వాళ్ళు ఓవర్లాక్ చేసుకోండి. ఓవర్లాక్ చేశాక ఇలా లోడింగ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఓకే, இப்போ பாருங்க எவ்வளோ நீட் ஃபினிஷிங் இருக்குதோ. ఓకే, అదే మాదిరి నెక్స్ట్ సైడ్ కూడా. ఓకే, అలాగే మనకి ఇంకో సైడ్ కూడా స్లీవ్కి పైపింగ్ పనికిలా స్లీవ్కి పైపింగ్ చేసుకుందాం. ఓకే, నేను హాఫ్ వైట్ పైపింగ్ అన్నాను. స్ట్రైట్ చేస్తున్నాను. స్ట్రైట్ పనికిలా కొంచెం క్రాస్ இருக்குது క్లాత్. ஒரு 1.5 ఇంచ్ పీస్ ఎడుతుకోండి. ఒక 1.5 ఇంచ్ పీస్ తీసుకోండి. స్ట్రైట్ పీస్ సరిపోతుంది. స్ట్రైట్ పీస్ ఎడుతుకోండి. థ్రెడ్ పైపింగ్. ఓకే, த்ரெட் எவ்வளோ வேணும் மெஜர் பண்ணிக்கலாம். థ్రెడ్ ఎంత కావాలో మెజర్ చేసుకోండి. சிங்கிள் ஃபுட் சேஞ்ச் பண்ணலாம். சிங்கிள் ஃபுட் சேஞ்ச் பண்ணுறேன். థ్రెడ్ మెజర్ பண்ணிக்கலாம். జ్యువెల్ బ్లౌజ్ ஒரு கார்னரில் த்ரெட் வச்சு ஸ்டிச் போட்டுக்கோங்க. 1/4 ఇంచ్ ఫోల్డ్ పని థ్రెడ్ నల్లా టైట్గా வைக்கணும். ఓకే, థ్రెడ్ బాగా టైట్గా ఉండాలి. ఎందుకంటే ఆ గ్యాప్ అనేది చాలా టైట్గా ఉండాలి. ఎంత టైట్గా ఉంటే మీకు పైపింగ్ అంత నీట్గా వస్తుంది. எவ்வளோ டைட்டாக இருந்தால் பைப்பிங் அவ்வளோ நீட்டாக வரும். ஓகே, நீங்கள் அங்கே ஃபேப்ரிக் லூஸ் இருந்துருச்சுன்னா உங்களுக்கு பைப்பிங் எல்லாம் மொத்தமாக லூஸ் வந்துடும்.
పైపింగ్ స్టిచ్ பண்ணுறேன். పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను చూడండి స్లీవ్కి. ఇక్కడ 1/4 ఇంచ్ ఓకే, ఇలా కార్నర్ నుంచి స్టిచ్ చేసుకోండి. ஒரு சைடு కార్నర్லேருந்து ஸ்டிச் பண்ணலாம். ఓకే, இப்போ இந்த எக்ஸஸ் வந்து பைப்பிங் பாருங்க எவ்வளோ டைட்டாக பர்ஃபெக்டாக வந்திருக்குதோ. ஓகே, இப்போ நமக்கு இங்கே பாட்டமில் எக்ஸஸ் இருக்குதுல்ல, இந்த ఎక్సెస్ వచ్చి నేను ఇప్పుడు ఫోల్డ్ పనికోండి. నేను ఎప్పుడు కామిక్కాను ఈ ఎక్సెస్ పెట్టి ఇలా మనం 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుందాం. ఓకే, ఈ బాటమ్ సైడ్ ఉండే ఎక్సెస్ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు దీన్ని ఇలా స్టిచ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా హెమ్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సి వస్తే స్టిచ్ కనబడద్దు అనుకుంటే స్టిచ్ వేண்டான்னு நினச்சா நீங்கள் ஹெம் கூட பண்ணிக்கலாம், இல்லைன்னா ஸ்டிச் போட்டுக்கலாம். పారంగా ఇది మాదిరి స్టిచ్ పోట్టుకలా. ఓకే, చూడండి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు కావాల్సిన హెమింగ్ చేసినా బాగుంటుంది. పై సైడ్ మనకు స్టిచ్ అనేది కనబడకుండా ఉంటుంది. చూడండి ఎంత సన్నగా నీట్గా ఉందో. ఓకే, పారంగా ఇది మాదిరి வரணும் பைப்பிங், ரொம்ப மெலிசாக இருக்கணும். ஓகே, நெக்ஸ்ட் ஸ்லீவ் கூட நம்ம ஸ்டிச் பண்ணிக்கலாம் இதே மாதிரி. నెక్స్ట్ స్లీవ్ కూడా మనం స్టిచ్ చేసుకుందాం ఇలాగే. ఇటు దిక్కు చూడండి సేమ్ అలాగే ఫோல்ட் చేశాను. இது மெலிசாக தான் இருக்கணும். ஓகே, நல்லா நீட்டாக இருக்கணும். ஓகே, உங்கள் த்ரெட்டு நீங்கள் எப்போ நீங்கள் ஃபேப்ரிக்கில் நல்லா டைட்டாக ஸ்டிச் பண்ணுவீங்க அப்போ உங்களுக்கு அது நீட்டாக வரும். இல்லை நீங்கள் லூஸ் ஃபேப்ரிக்கில் స్టిచ్ பண்ணிட்டீங்கன்னு வச்சுக்கோங்க, உங்களுக்கு పైపింగ్ కూడా లూజాగా தான் இருக்கும். ఓకే, థ్రెడ్ ఎప్పుడు మనకు టైట్గా ఫ్యాబ్రిక్లో ఫిక్స్ అవుతుందో అప్పుడు మనకు టైట్గా పైపింగ్ వస్తుంది. లేదా మీరు లూజ్గా పెట్టారనుకోండి అది లూజ్గానే ఉండిపోతుంది. చూడండి నా పైపింగ్ ఎంత స్టిఫ్గా నీట్గా ఉందో. పారుங்க என் பைப்பிங் எப்படி ஸ்டிஃபாக நீட்டாக இருக்குது. ஓகே, నెక్స్ట్
స్లీవ్ అటాచ్ பண்ணிக்கலாம். నెక్స్ట్ స్లీవ్ అటాచ్ చేసుకుందాం. ஓகே, ஒரு சைடு கார்னரில் ஃப்ரண்ட் சைடு அட்டாச் பண்ணுறேன். ஒரு சைடு கார்னர்லேருந்து ஃப்ரண்ட் சைடு இந்த நாச்சுக்கு நாச் எக்ஸாக்ட் மேட்ச் பண்ணிக்கோங்க. ఓకే, స్లీవ్ ఎక్సెస్ అలా వరకూడదు, స్లీవ్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అవ్వను. ఓకే, నాచ్కి నాచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేసుకోండి, ఎక్సెస్ అంతా రాకూడదు, స్లీవ్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అవ్వాలి. ఓకే, చూడండి నేను అటాచ్ చేస్తున్నాను, పారుங்க నేను అటాచ్ பண்ணுறேன். பாருங்க எங்கேயுமே ஃபோல்டு கூட இல்லை. ஓகே, எவ்வளோ సాఫ్ట్గా இருக்குது పారుங்க కై స్టిచ్. ఓకే రైట్, ఎక్కడ మనకు ఫోల్డ్ లేదు, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి స్లీవ్ అటాచ్ చేశాక. ఓకే, బ్యాక్ కూడా చూడండి. ఓకే, ఎక్కడ మనకు ఒక చిన్న ఫోల్డ్ కూడా రావట్లేదు. ఇప్పుడు చాలామంది స్లీవ్ అటాచ్ చేస్తే రింకిల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, లాగి ఇలా బాడీ లాగడం అలాంటివన్నీ చేయకూడదు. యోక్ అయినా ఇప్పుడు ఏంటంటే యోక్ అయినా లాగుతారు, తక్కువైతే స్లీవ్ అయినా లాగేస్తారు. ఓకే, யோக்காவது இழுத்து தச்சிடுவாங்க, இல்லை இல்லைன்னா ஸ்லீவ் கம்மியாயிருச்சுன்னு ஸ்லீவ் இழுத்து தச்சிடுவாங்க. ஓகே, நம்ம கட்டிங் பர்ஃபெக்ஷனாக இருக்கிறப்போ நமக்கு அது மாதிரி ப்ராப்ளம்ஸ் எல்லாம் வராது. ஓகே, பாயிண்ட் டு பாயிண்ட் எக்ஸாக்ட் மேட்ச் ஆகிடும். ரைட், ஓகே, இப்போ நம்ம டபுள் ஸ்டிச் போட்டுக்கலாம். డబల్ స్టిచ్ పోడ్రా, డబల్ స్టిచ్ చేస్తున్నాను. இப்போ నెక్స్ట్ స్లీవ్ అటాచ్ பண்ணிக்கலாம். నెక్స్ట్ స్లీవ్ అటాచ్ చేసుకుందాం. ఓకే, ఇటు అటు మూవ్ చేయకూడదు, సాగదీయకూడదు. ఓకే, నేను ఎంత సాఫ్ట్గా పెడుతున్నాను చూడండి చేతులు, ఇంకే மூவ் பண்ணக்கூடாது. ஓகே, ஸ்ட்ரெச் பண்ணக்கூடாது, நான் எப்படி சாஃப்டாக ஸ்டிச் பண்ணுறேன் பாருங்கள்.
ఓకే, నెక్స్ట్ సైడ్ స్టిచ్ பண்ணிக்கலாம். ఓకే, నెక్స్ట్ మనం సైడ్ స్టిచ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. చూడండి, మనకు ஷேப் ఎలా ఉందో நம்ம மார்க்கிங் எப்படி ஷேப் வந்திருக்கிறோம் அதே மாதிரி ஸ்டிச் போடணும். ஓகே, நான் பாருங்கள் அந்த மார்க்கிங்க்கு అకార్డింగ్ நீங்கள் స్టిచ్ பண்ணிடுங்க. ఓకే, ఆ మార్కింగ్కి అకార్డింగ్ స్టిచ్ చేసుకోండి. ఓకే, ఆ షేప్ ఎలా డ్రా చేసాం అలాగే స్టిచ్ చేయాలి. చాలామంది ఏంటంటే వి లాగా స్టిచ్ చేసేస్తారు, అట్లా అంత చేయకూడదు. ரொம்ப பேர் என்னன்னா இப்படி வி மாதிரி ஸ்டிச் பண்ணிடுவாங்க, அது மாதிரி எல்லாம் பண்ணக்கூடாது. ஓகே, ஸ்லீவ் லூஸ் எவ்வளோ இருக்குதோ பார்த்துக்கோங்க. ஓகே, ஓகே, ஸ்லீவ் லூஸ்க்கு அக்கார்டிங் மார்க் பண்ணிவிட்டு ஸ்டிச் கனெக்ட் பண்ணிவிடுங்க. ஓகே, இது மாதிரி ஷேப் ட்ரா பண்ணிக்கோங்க. நம்ம மார்க்கிங் எப்படி இருக்குதோ அப்படி தான். ஓகே, சில பேருக்கு இப்படி ஸ்ட்ரைட்டாக கோடு வரும். ஓகே, சில பேருக்கு ஒரு பாயிண்ட் உள்ளர்லேருந்து ஸ்டிச் வரும். ஓகே, அது ஆமோல் நம்ம பைசெப்ஸ் அதெல்லாம் நம்ம பார்த்து டிசைட் பண்ணோம். ரைட்? நெக்ஸ்ட் சைடு ஸ்டிச் பண்ணிக்கலாம். டபுள் ஸ்டிச்.
இப்போ ஸ்லிட் ஸ்டிச் பண்ணிக்கலாம். ఇప్పుడు స్లిట్ స్టిచ్ చేసుకుందాం. இப்போ டபுள் ஸ்டிச் போட்டுக்கலாம். கார்னர் ஸ்டிச். ஓகே, இந்த கார்னர் ஸ்டிச் போடும்போது பெண்ட் ஆகிட்டே இருக்கும். பெண்ட் ఆగకూడదు. ఓకే, நிறைய పేరుకి బెండ్ అయ్యడం. ఓకే, ఈ కార్నర్ స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి బెండ్ అవుతుంటుంది. అలా బెండ్ అవ్వద్దు. చూడండి నేను ఎలా వేస్తాను. దీన్ని అంటారు ఫ్యాబ్రిక్ బ్యాలెన్స్ చేయాలి. ఫ్యాబ్రిక్ బ్యాలెన్స్ பண்ணிக்கணும். பாருங்க, ஸ்லிட் எவ்வளோ ஸ்ட்ரைட், எப்படி అసలు ఎங்கేమే బెండ్ ఆగలే, ఎంగేమే తూకరదిಲ್ಲ. ఓకే, స్లిట్ చూడండి ఎక్కడ బెండ్ అవ్వట్లేదు. ఓకే, ఇలా రావాలి మనకు స్టిచ్. ఓకే, నెక్స్ట్ సైడ్ ఇంకో సైడ్ స్టిచ్ చేసుకుందాం. నెక్స్ట్ 4 స్లిట్స్ లెవెల్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 4 స్లిట్. ஓகே, இந்த 4 ஸ்லிட் ஒரு வாட்டி லெவல் பார்த்துக்கோங்க.
இந்த 4 ஸ்லிட் லெவல் பார்த்துக்கோங்க. ஏதோ டிஃப்ரென்ஸ் இருந்தால் கொஞ்சம் கட் பண்ணிடுங்க. இங்கே ஒரு மார்க் பண்ணிக்கோங்க. ஓகே, இப்போ நம்ம ஃபோல்டிங் பண்ணிக்கலாம். ఓకే, இன்னொரு కార్నర్ స్టిచ్ పోட்டுக்கலாம். ఇంకో కార్నర్ స్టిచ్ చేసుకోండి. ఇది வந்து நம்ம టాప్ స్టిచ్చింగ్. ఓకే, ఇది వచ్చి మన టాప్ స్టిచ్చింగ్. ఓకే, ఇదంతా మొత్తం హెమ్మింగ్ చేసుకోవాలి. இதெல்லாம் மொத்தமாக ஹெம்மிங் பண்ணிக்கணும். ஓகே, இது வந்து நம்ம டாப் ஸ்டிச்சிங். ரைட், நெக்ஸ்ட்